ఒకప్పుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలోని ప్రసాదం కోసం భక్తులు బారులు తీరి ఎదురు చూసేవాళ్ళు. వారిలో ఒక పేద బ్రాహ్మణుడు తనకే కాకుండా తన 6 కొడుకుల కోసం ప్రసాదం కావాలని ఆలయ అధికారులతో గొడవ పడేవాడు. ఒకసారి శ్రీ రామానుజాచార్యులు ఇది చూసి ఆ బ్రాహ్మణుణ్ణి పిలిపించి, నాయన, ఈ ఆలయంలో కైంకర్యం చేసి ఎక్కువ ప్రసాదాన్ని తీసుకెళ్ళు అంటే, స్వామి, నా కొడుకులకి సేవ చేయటంతోనే నాకు సమయం సరిపోతుంది, ఇక్కడెలా పనిచేయగలను? నాకు విష్ణు సహస్రనామాల్లోని 2 శ్లోకాలు వచ్చు అంటే అవే చెప్పు అన్నాడు. అతను విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ అన్నాడు. ఈ నామాన్నే రోజు జపించు, ఇక్కడికి రావాల్సిన పని లేదని రామానుజులు చెప్పారు. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ఆలయానికి రావట్లేదు. కానీ గుడిలో ప్రసాదం సగం భాగం మాయమైపోతుంది. ఈ విషయం రామానుజుల వరకు వెళ్ళింది. ఆ బ్రాహ్మణుడిని తీసుకురండి అంటే ఆయన తన ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఒకరోజు రామానుజులు శ్రీరంగంలోని కావేరీ నదిని దాటుతూ ఉండగా ఆ బ్రాహ్మణుడు వచ్చి రామానుజుల కాళ్ళ మీద పడి ఏడుస్తూ, మీ దయ వల్లే ఒక పిల్లాడు నాకు రోజు ప్రసాదం అందిస్తున్నాడని చెప్పాడు. ఎవరా పిల్లాడు అంటే, నేను రామానుజుల వారి దాసుడిని అని చెప్పాడు అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. ఆ బాలుడు ఎవరంటే సాక్షాత్ శ్రీ రంగనాథ స్వామి వారే. మనలో భక్తి విశ్వాసం ఉంటే ఆ పరమాత్మ ఏమైనా చేస్తాడు.